హాయ్ బ్రో. హాయ్ హాయ్ బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను బ్రో. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? పడాలి పవన్ కళ్యాణ్ హిమాలయ. ఇద్దరిలో ఒక్కరంటే పడాలి పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్? నార్మల్ పర్సన్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. రెండోది ఏంటంటే నేను ఏ పనికి వస్తే ఆ పని చేస్తేనే సక్సెస్ అవుతా లైఫ్లో. ఎమోషన్స్ కానీ లేకపోతే ఇది ఎక్కడైనా లాక్ అయ్యాను అనుకోండి 100% సక్సెస్ అవ్వలేం. మీకు తెలుసు మన ఇంట్లో అమ్మ వాళ్ళ నాన్న చెప్తారు, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇవన్నీ మనం సైడ్ పెట్టి సక్సెస్ కోసం సాధిస్తే 100% మనం సక్సెస్ అవుతాం. అట్లాగే పడాలి పవన్ కళ్యాణ్ గేమ్లో నాకు ఎక్కడ ఎమోషన్ కనబడలేదు, గేమ్ ఒకటే కనపడింది. ట్రూ, మనకి ఎమోషన్ ఉండాలి, కానీ నువ్వు వాడే గేమ్లో మాత్రం ఎమోషన్ చూపిస్తే అవ్వదు. త్రూఅవుట్ నీ బ్రెయిన్ నీ మజిల్ ఈ రెండు పవర్ చూపించకపోతే అవ్వదు. అట్లా ఎందుకు వచ్చాడు అది చేశాడు పవన్ కళ్యాణ్. మరి విన్నర్ ఎవరు ఈ సీజన్? విన్నర్ ఎవరు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? నేను డిసైడ్ చేయలేను, నా ఒపీనియన్ అయితే పడాలి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఓకే, సెకండ్ ఆప్షన్ ఎవరు? ఇమానియల్. ఇమానియల్ ఎందుకు? జనాలకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఈ రోజు వరకు బిగ్ బాస్ చూస్తున్నారంటే 70% జనాలు అడిగితే ఇమానియల్ వాళ్ళే చూస్తున్నారు. మనకి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసింది ఆయనే. ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి జనాలు నవ్వించడం కూడా ఒక పెద్ద టాస్కే కదా బ్రో. ఇప్పుడు ఇక్కడ జబర్దస్త్ అంటే ఒక స్క్రిప్ట్ పట్టుకొని వెళ్ళి కామెడీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటూ మ్యూజిక్ పెట్టి అలా జనాలు నవ్వించడం అనేది ఒక త్రూ అవుట్. నార్మల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్తో నవ్వించడం అనేది చాలా త్రూ అవుట్ కదా. అది కష్టపడ్డాడు, బాగా చేశాడు. టాస్క్లు ఎలా ఆడాడు? టాస్క్లు అదే అంటున్నాను, టాస్క్లు సక్సెస్ అవ్వకపోయినా 100% ఎఫెక్ట్ పెట్టాడు. మనకి చాలా టాస్క్లు ఒక 3-4 టాస్క్స్లో మనకు కనిపిస్తుంటుంది. బిలియన్ టాస్క్స్ చూశారు కదా, కొన్ని టాస్క్లో మనకు కనిపిస్తుంటుంది, ఆయన ఎఫెక్ట్ కనిపిస్తుంది. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ పెడితే 100% జనాలు సపోర్ట్ చేస్తారు. బాగా ఎఫెక్ట్ పెట్టాడు, తన బాడీని చేసుకుంటూ ఎఫెక్ట్ పెట్టాడు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు హిమాలయన్ విన్నర్ అన్నారు, అంటే మోస్ట్లీ అయిపోవచ్చు, ఇంకా ఎవరికి అంత పెద్ద ఛాన్స్ లేదన్నారు. బట్ ఇప్పుడు చూస్తే విన్నర్ రేస్లో కూడా లేడు, ఎందుకని? విన్నర్ రేస్లో లేడు అనుకుంటే బ్రో, కామెడీ ఒకటే కాకుండా గేమ్ మీద కూడా ఎక్కువ పర్సెంటేజ్ ఆయన అంటే ఎంటర్టైన్మెంట్ జనాలందరికీ నేను క్లోజ్ అవ్వాలనే థాట్లో పక్కన పెడితే తన గేమ్ తను ఆడుంటే మీరు అనేటట్లు వచ్చేవాడు. అక్కడ వెళ్ళింది అది కాదు కదా బ్రో. అసలు బిగ్ బాస్కి వెళ్ళింది ఏంటి? ప్రతి కంటెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రతి కంటెస్టెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి. రెండోది ఏంటంటే త్రూఅవుట్ గేమ్ ప్రతి గేమ్ నువ్వు హానెస్ట్గా ఆడాలి, నీ బ్రెయిన్తో అండ్ మజిల్స్ పవర్తో ఆడుకోవాలి. అది దాన్ని పక్కన పెట్టాడు హిమాలయన్ అనిపిస్తుంది. అంటే నువ్వు సక్సెస్ అవ్వలేదు ప్రతిసారి అంటాడు, ఒక 2-3 టైమ్స్ విన్నారో లేదో, నేను ఇట్లా ట్రై చేస్తున్నాను అవ్వట్లేదు, అది కనిపిస్తుంది మాకు. నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు, కనిపిస్తుంది. నువ్వు ట్రై చేస్తున్నావు అవ్వట్లేదు, నువ్వు ఆ ట్రై చేయడానికి మాకు నచ్చుతుంది. 100 సార్లు నువ్వు ఒక జాబ్ కోసం రాసి 100 సార్లు సక్సెస్ అవ్వకుండా లాస్ట్ 101 సక్సెస్ అయ్యావంటే 100% అటు గురించి చెప్పుకుంటాం మనం, ఇప్పటికీ వదలలేదురా అని. అట్లానే ఎవరు నీ గురించి నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు, నీ గురించి మాట్లాడుకుంటావు, నీ గురించి చెప్పుకుంటావు. ఈరోజు సోషల్ మీడియా కూడా హిమాలయన్ అనేసరికి చాలామంది సపోర్ట్ చేస్తున్నారంటే నువ్వు కష్టపడుతున్నావు, దాని గురించి నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ త్రో అవుట్ నువ్వు అనేది ఎవరితో లిమిట్ అనేది హిమాలయన్ అనేది లిమిట్లో లేడండి. ఈక్వల్ అందరినీ సమానంగా చూసే పర్సన్ కాదనిపించింది నాకు హిమాలయన్. చూశారు కదా ఆ హౌస్లో ఒక్కొక్కరితో ఒక్కొక్కలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అట్లా అంటే ఇమానియల్ ఎక్కువ నామినేషన్స్లో లేడు కదా, అందుకే ఓటింగ్ అంతా పడట్లేదు అంటారా? షూర్, నామినేషన్ అనేది 100-100% జనాలకు అలవాటు చేస్తుంది. ఇప్పుడు హిమాలయన్ అనేవాడు ఒక 3-4 సీజన్స్లో నామినేట్ అయితే హిమాలయన్ ఆడే గేమ్ని లాస్ట్ వీక్ ఫస్ట్ టైం బిగ్ బాస్ చూసేవాళ్ళు ఉంటారు కదా, ఈ సీజన్లో చూసేవాళ్ళు బిగ్ బాస్ చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే 100% హిమాలయన్ నామినేషన్ అవుతున్నాడు, ఫస్ట్ సెకండ్ ఎలిమినేషన్లో నామినేట్ అవుతున్నాడు, హిమాలయన్ ఉండాలి అనే థాట్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి అలవాటు అవుతుంది ఓటేయడని, ఆ థాట్ వస్తుంది. అట్లా నువ్వు ఒక 4-5 ఎలిమినేషన్స్కి నువ్వు ఓటేస్తూ వచ్చావు అనుకోండి 100% ఇంకా ఫిక్స్ అయిపోతారు జనాలు ఆడికే ఓటేయడానికి. మైనస్ అయిందంటారా 10 వీక్స్ మైనస్? ఇప్పుడు మీరే చెప్పండి, చిరంజీవి గారి సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా అది చూస్తారా లేదా? రజనీకాంత్ గారి సినిమా హిట్ అయినా మీకు అలవాటు అయిపోయారా? చిరంజీవి గారు ఆయన చూడడానికి వెళ్తున్నారు. అట్లాగే నామినేషన్ అలవాటు అయిపోయింది అనుకోండి 100% వాడి కోసం నామినేషన్ నెక్స్ట్ వీక్లో గేమ్ బాగా ఆడకపోయినా వాడి కోసం మనం అలవాటు చేసేసుకుంటాం. సెకండ్ వన్ ఎంతమంది వ్యూస్ వస్తే అంతమంది ఓట్స్ చేస్తారు అనేది ఫేక్. మనం ఓట్స్ అనేది చాలా తక్కువ. నేనే ఓపెన్గా చెప్పాలనుకుంటే 3 టైమ్స్ ఓటేసా. నాగార్జున గారు మొన్న అడిగారు కదా, ప్రైజ్ మనీ వస్తే ఏం చేస్తారని అందరినీ అడిగారు. ఎవరి రీజన్ మీకు బాగా నచ్చింది? హిమాలయన్ రీజన్ నచ్చింది, అది నిజం అనిపించింది. చాలామంది అంటారు చూడు, హానెస్ట్గా చెప్పాలంటే నేను ట్రస్ట్కి ఇస్తా, చదివిస్తా, ఇవి చెప్తారు, అది జరుగుతాయి లేదో మనకు తెలియదు, మనం చూడలేదు కూడా, అవి జరగవు కూడా. ఎవరు బ్రో డబ్బులు వస్తే బయటకి ఇస్తారనేది 70% నమ్మం ఎవరు.
కానీ ఓపెన్గా నా ఫ్యామిలీకి నేను చూసుకుంటా, నా ఫ్యామిలీకి నేను నిలబడతా, ఈ పొజిషన్లో నన్ను ఉంచిన నా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తా అనే పర్సన్స్ ఎవరు లేరు కదా ఈ రోజుల్లో. అది అది ట్రూ, అది ఒప్పుకోవడం కూడా గొప్పతనమే. ఇప్పుడు నిజంగా హిమాలయులు అనే వ్యక్తి జనాలు మనసులు గెలుచుకోవాలి, జనాలకి చేయాలనుకుంటే తర్వాత బయటకు వచ్చాక చేస్తాడో లేదో, నేను ఒక ట్రస్ట్కి ఇంత మనీ ఇస్తా, అనాథలు పెంచుకుంటా, ఇట్లాంటివి ఏవైనా చెప్పాడు అనుకోండి బ్రో, 100% చెప్తే జనాలు ఓటేస్తారేమో అనే థాట్లో ఉండేది. ఆయన అట్లా కాదు, నా ఫ్యామిలీకి నేను చేసుకుంటానో చెప్పాడు. ఇప్పుడు జనాల్లో ఉండేది మెయిన్ టాస్క్ అదే, మన ఫ్యామిలీకి మనం ముందు చేసుకుంటే బయట కూడా చేయాలి. అది అది నచ్చింది నాకు. ఓకే. సూట్ కేసు ఇస్తే ఎవరు తీసుకుంటే బాగుంటుంది? నాగార్జున సూట్ కేసు ఆఫర్ చేస్తారు. పవన్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. డిమాండ్ పవన్. ఎందుకు? డిమాండ్ పవన్ స్టార్టింగ్లో కన్నా ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యాడు గేమ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ పవన్ ఎప్పుడు సక్సెస్ అవుతున్నాడు అంటే, ఈ మధ్య రీసెంట్ జనాలకి ఎందుకు వస్తున్నాడు అంటే ఓన్ డిసిషన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు తీసుకునేవాడు కాదు, ఇప్పుడు ఓన్ డిసిషన్ తీసుకునే కానీ సక్సెస్ రేట్లో ఉన్నాడు. అందుకు డిమాండ్ పవన్